హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని జూన్ 26న రిలీజ్ చేస్తున్నారండి. ఇంకా మనకి జస్ట్ 1 మంత్ మాత్రమే టైం అయితే ఉంది. సో మీరు ఎప్పటి నుంచే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే మీరు జాబ్ని క్రాక్ చేయాలి అని చెప్పేసి భావిస్తున్నారో మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి బేసిక్గా మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఈ జాబ్ రోల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి A to Z కంప్లీట్ డీటెయిల్స్తో పాటు మీరు చదవాల్సినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటి అనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మేము ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మనకి మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 15+ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 499 రూపీస్కి మీరు 1 year వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అలాగే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ని అయితే లాంచ్ చేశాం. ఈ కోర్స్ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ కోర్స్ ఇది. అలాగే పీడిఎఫ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సికి సంబంధించి అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 months కాదు, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు 3 కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మీకు జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే చాలు, మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇంకా హవాల్దార్, సిబిఐసి అండ్ సిబిఎన్ అనేటువంటి పోస్టులకి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలండి. కొన్ని ఎంటీఎస్ పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నా కూడా కొన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఎంటీఎస్ పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో బేసిక్గా మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే ఐదర్ ఎంటీఎస్ ఆర్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని తెలుగు లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేస్తారండి. మొత్తం మనకి రీజనల్ లాంగ్వేజెస్ 13 రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మనకి రెగ్యులర్గా ఉండేటువంటి ఇంగ్లీష్ అండ్ హిందీ భాషల్లో కూడా ఎగ్జామినేషన్స్ని అయితే కండక్ట్ చేస్తారు. సో తెలుగులో పరీక్ష రాయాలి అనుకునేటువంటి వారికి, తెలుగులో ప్రిపేర్ అయ్యేటువంటి వారికి నోటిఫికేషన్ చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ టైము 12,000+ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 9,500 ఇచ్చారు. ఆ తర్వాత టెంటేటివ్ వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది పెంచడం జరిగింది. సో ఫైనల్గా వేకెన్సీస్ 12,000+ వేకెన్సీస్తో మనకి 2024లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈసారి ఎంత లేదన్నా కూడా మనకి ఎక్కువ వేకెన్సీస్తోనే లాస్ట్ టైం లాగానే వచ్చే అవకాశం ఉంది. 10,000+ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ పరీక్షకి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే చెప్తాను. ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి ఓన్లీ సిబిటి ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. హవాల్దార్ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు హవాల్దార్ పోస్టులకి. ఆ తర్వాత మీకు ఫిజికల్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి పీఈటీ టెస్ట్ అయితే ఉండదు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. ఓన్లీ హవాల్దార్ పోస్టులకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫస్ట్. సో మనకి ఇక్కడ 2 సెషన్స్గా డివైడ్ చేస్తారు. సెషన్ 1, సెషన్ 2 అని చెప్పేసి ఉంటుంది.
సో ఈ 2 సెషన్స్ కూడా మీకు ఒకే షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు. 2 షిఫ్ట్స్లు లేదా 2 రోజులు ఎగ్జామ్స్ అయితే ఉండవు. సో మీకు ఏదైతే ఒక షిఫ్ట్ ఇచ్చారో ఎగ్జాము, అదే షిఫ్ట్లో సెషన్ 1 సెషన్ 2 మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీకు సెషన్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి స్క్రీన్ మీద. అది కంప్లీట్ అయిన వెంటనే మీకు సెషన్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే కావడం జరుగుతుంది. సో సెషన్ 1లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అని చెప్పేసి ఒక పార్ట్, ఇంకా రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పేసి మరొక పార్ట్ ఉంటుంది. సో ఈ రెండింటి నుంచి 20 క్వశ్చన్స్ చొప్పున 40 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి ఇక్కడ 3 మార్క్స్ అనమాట. సో టోటల్గా చూసుకుంటే 120 మార్క్స్కి సంబంధించి ఈ సెషన్ 1 అయితే ఉంటుంది. అయితే ఈ సెషన్ 1కి సంబంధించి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందండి. ఇవి మీరు పాస్ అవ్వాలంతే, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో ఇక్కడ 20 మార్క్స్, ఇక్కడ 20 మార్క్స్, టోటల్ 40 మార్క్స్కి సంబంధించి మీకు కొంత క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అయితే ఉంటుందన్నమాట. ఆ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు, మీరు ఇది సెషన్ 1 అనేది క్వాలిఫై అవుతారు. ఇది క్వాలిఫై అయితేనే మీకు ఈ సెషన్ 2లో వచ్చినటువంటి మార్కులకి వాల్యూ ఉంటుంది. లేదంటే మీరు సెషన్ 1లో క్వాలిఫై కాకుండా సెషన్ 2లో మీకు ఎక్కువ మార్కులు వచ్చినా మీకు జాబ్ అనేది రాదనమాట. సో కాబట్టి సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి సెషన్ 1కి సంబంధించి ఉండవు. ఓకే, సో ఈ సెషన్ 1కి సంబంధించి మీరు 45 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో టోటల్గా 40 క్వశ్చన్స్ 45 మినిట్స్ అయితే ఇస్తారు. సో అర్థమెటికల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత సెషన్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ వెంటనే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈచ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున మార్క్స్ రావడం జరుగుతుంది. సో రెండు కలిపి 50 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది సెషన్ 2. సో 50 × 3 ఎంత 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ సెషన్ 2కి సంబంధించి చూసుకుంటే ఇందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మెరిట్ మార్కులు వచ్చినటువంటి వారికి ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ లేదా హవాల్దార్ జాబ్స్ అనేవి ఇస్తారండి. కాబట్టి సెషన్ 2 అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సెషన్ 1 ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవుతారు, కానీ సెషన్ 2లో ఎవరికైతే ఎక్కువ మార్కులు మెరిట్ మార్క్స్ వస్తాయో, సో సెషన్ 2లో మెరిట్ మార్కులు వచ్చినటువంటి వారికి మాత్రమే ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెషన్ కూడా మనకి 45 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో ఈ 45 మినిట్స్లో మీరు జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ సెషన్ 2కి సంబంధించి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే మీరు 1 మార్కు కోల్పోతారనమాట. సో నెగిటివ్ మార్క్ వచ్చేసి 1 మార్కు సెషన్ 2కి. సో సెషన్ 1కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. సో ఇది మీరు గమనించుకోవాల్సినటువంటి విషయాలు. ఓకే, ఈ సెషన్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అండ్ ఇతర భాషల్లో కూడా రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది, దాన్ని తెలుగులో అడగకూడదు మీరు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మనకి సెషన్ 1 అండ్ సెషన్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో సెషన్ 2లో 150 మార్క్స్కి 120+ మార్క్స్ తెచ్చుకుంటారో వారికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి చూడండి, మీకు 120+ వచ్చినటువంటి యూఆర్ క్యాండిడేట్స్కి మాత్రమే జాబ్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి మీరు 150కి 120 మార్క్స్ మీరు టార్గెట్ అయితే పెట్టుకోవాలి. సో మీరు ఇప్పటి నుంచి కౌంట్ చేసుకున్న ఎగ్జామినేషన్ టైం నాటికి 120 డేస్ టైం ఉంది. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొనసాగిస్తే మీరు ఖచ్చితంగా 120 కాదు 130+ కూడా మీరు తెచ్చుకోగలుగుతారు. సో ఒక ప్రాపర్ ప్లాన్తో మీరు ప్రిపేర్ అవ్వాలి. సో మేము మీకు ప్రిపేర్ అయ్యి మీరు జాబ్ క్రాక్ చేయడానికి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ లక్ష్యం కోర్స్ని లాంచ్ చేసామండి. 499 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీతో పొందవచ్చు. తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇందులోనే మేము మీకు ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్ కానీ మాక్ టెస్టులు కానీ ఇందులోనే యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. సో ఎంటీఎస్ ఫుల్ కోర్స్తో పాటు 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ కోర్సులో మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇంగ్లీష్ జీకేకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఈ 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులోనే ఉంటాయి. సో ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మీరు సిలబస్ చూడండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసాము. ఇప్పుడు సిలబస్ చూద్దాము. సో సిలబస్లో చూసుకుంటే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్కి సంబంధించి ఇక్కడ మీకు బేసిక్ 10th స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. ఎక్కువగా లెంగ్దీ క్యాల్కులేషన్స్ ఉండే విధంగా మీకు క్వశ్చన్స్ అయితే రావు. సో ఇక్కడ చూసుకుంటే మీకు నంబర్ సిస్టమ్ నుంచి
ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ వరకు మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయండి సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ఇంటీజర్స్ అండ్ హోల్ నంబర్స్, LCM and HCF, decimals and fractions, relationship between numbers, fundamental arithmetical operations and BODMAS rules, percentages, ratios and proportions, work and time, distance and inverse proportions, averages, simple interest and compound interest, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ బేసిక్ జామెట్రిక్ ఫిగర్స్. తర్వాత డిస్టెన్స్ అండ్ టైం, లైన్స్ అండ్ యాంగిల్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తర్వాత రీజనింగ్ చూసుకున్నట్లయితే, రీజనింగ్లో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మీకు డిఫరెంట్గా ఉంటాయి నేమ్స్, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో కోడింగ్ అండ్ డీకోడింగ్, అలాగే నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ర్యాంకింగ్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. బ్లడ్ రిలేషన్స్, అలాగే డైరెక్షన్ సెన్స్ టెస్ట్, అలాగే ఎంబెడెడ్ ఫిగర్స్, అలాగే మీకు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఓకే, దానితో పాటు కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఓకే, కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్, దీనితో పాటు మీకు సిలాజిమ్స్ అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్స్, క్లాక్స్ అనేటువంటి టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో మీరు ఇవి క్వాలిఫై అయ్యే విధంగా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటనేది చూసుకొని మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఈ రెండు టాపిక్స్కి. తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీకు హార్ట్ ఆఫ్ SSC MTS నోటిఫికేషన్. ఓకే, హార్ట్ ఆఫ్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క చిన్న టాపిక్ని కూడా మీరు ఇందులో వదలకూడదు. సో ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటి టాపిక్ నుంచి మనకి 10th స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు 10th స్టాండర్డ్ అనుకుంటారు కానీ జీకే మాత్రం మీకు పిచ్చెక్కించేలాగా క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట, అలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీరు 2024 పేపర్ ఒకసారి చూడండి. మేము 2024 ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు 199 రూపీస్ PDF కోర్స్ తీసుకున్నా, లేదా ఈ మెగా కోర్స్ తీసుకున్నా మీకు ఈ లక్ష్యం కోర్సులో మీకు PDF మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి మీరు ఒక్క కోర్స్ తీసుకున్నా చాలు, మీకు అన్నీ ఇందులోనే మీకు ఫ్యూచర్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఈ రెండిట్లో ఏదో ఒక కోర్స్ తీసుకోండి. ఓన్లీ PDF కోర్స్ కావాలనుకోండి ఈ కోర్స్ తీసుకోండి. సో ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా మీరు చూడాలి. ప్రీవియస్ పేపర్స్ చూస్తే జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. సో క్వశ్చన్స్ అయితే చాలా టఫ్గా ఇచ్చాడు. కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడు అంటే, సో క్రికెట్ పిచ్ ఉంటుంది కదా, ఆ క్రికెట్ పిచ్ లెంగ్త్ ఎంత అని చెప్పేసి ఒక షిఫ్ట్లో అడిగాడు. మరొక షిఫ్ట్లో క్రికెట్ వికెట్స్ ఉంటాయి కదా క్రికెట్ మ్యాచ్లో, ఆ వికెట్స్ హైట్ ఎంత అని అడిగాడు. మరొక షిఫ్ట్లో ఈ క్రికెట్ వికెట్స్ పైన మనకి బెయిల్స్ ఉంటాయి కదా, సో ఆ బెయిల్స్ యొక్క లెంగ్త్ ఎంత అని చెప్పేసి అడిగాడు. మరొక షిఫ్ట్లోనేమో కబడ్డీ కోర్ట్ ఉంటుంది కదా, ఆడే కోర్టు, సో ఆ కబడ్డీ కోర్ట్ యొక్క లెంగ్త్ అండ్ విడ్త్ ఎంత రేషియోస్ అని చెప్పేసి అడిగాడు. సో అలాగే ఫుట్బాల్ కోర్ట్కి సంబంధించినటువంటి లెంగ్త్ అండ్ విడ్త్ ఎంత అని చెప్పేసి అడిగాడు. సో ఈ విధంగా కొన్ని పిచ్చెక్కించేటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. సో చాలామంది జీకే టఫ్గా ఫీల్ అయ్యారు కానీ ఇంగ్లీష్ని టఫ్గా ఫీల్ అవ్వలేదు. ఓకే, సో ఇంగ్లీష్లోనే మీరు ఎక్కువ స్కోర్ చేసుకోగలుగుతారు. నేను ఫ్యూచర్లో అన్నీ చెప్తాను నేను మీకు, ఇంగ్లీష్ అండ్ జీకే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది. బట్ మీరు ఎట్ ప్రజెంట్ జనరల్ అవేర్నెస్ పైన ఎక్కువ స్కోర్ చేసే విధంగా ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో మనకి సినానిమ్స్, యాంటోనిమ్స్, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ కరెక్షన్స్, దీనితో పాటు మీకు క్లోజ్ టెస్ట్ ఇస్తాడండి. 5 మార్క్స్కి ఇస్తాడు క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సినటువంటి టాపిక్ అది. ఎందుకంటే 5కి 5 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోగలుగుతారు. అంటే ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ కాబట్టి 15 మార్క్స్ మీకు ఇక్కడ క్లోజ్ టెస్ట్ నుంచే రావడం జరుగుతుంది. సో క్లోజ్ టెస్ట్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇస్తాడు, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇస్తాడు. ఓకే, సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ కూడా రావచ్చు. సో ఇవి మీరు ప్రిపేర్ అవ్వాలండి. ఓకే, సో ఇంగ్లీష్ మీకు మంచి స్కోరింగ్ సబ్జెక్టు. జనరల్ అవేర్నెస్ మీరు 25 క్వశ్చన్స్ కాబట్టి 25 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలా బాగా అటెంప్ట్ చేసినట్లే. ఎస్, మీరు విన్నది కరెక్టేనండి. 15 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే జనరల్ అవేర్నెస్లో చాలా మంచి స్కోర్ చేసినట్లే, మంచి బిట్స్ పెట్టినట్లే. అదే ఇంగ్లీష్లో మీరు 25కి
22 బిట్స్ అటెంప్ట్ చేసే విధంగా చూసుకోవాలి. 25కి 22 బిట్స్ మీరు ఖచ్చితంగా 100కి 100% కరెక్ట్గా అటెంప్ట్ చేసి రావాలి. మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే, అవన్నీ కూడా తర్వాత చెప్తాను నేను మీకు. ఓకే, సో తర్వాత చూసుకున్నట్లయితే ఫిజికల్ ఈవెంట్స్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించి హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఎవరైతే CBT ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఆప్షన్ పెట్టుకున్నారో వారికి PET అండ్ PMTకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మీరు వెళ్ళాలి అంటే ఇక్కడ మీకు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి కొంత హైట్ అండ్ చెస్ట్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఫుల్లీ ఎక్స్పాండెడ్ విత్ ది మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇది మేల్ క్యాండిడేట్స్కి. మేల్ క్యాండిడేట్స్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి మీరు PET ఈవెంట్స్కి వెళ్ళాలి అంటే 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ కూడా ఈ విధంగా రేంజ్లో ఉండాలి. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, 152 సెంటీమీటర్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ హైట్ ఉండాలి. వీరికి వెయిట్ వచ్చేసి 48 kgs వెయిట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సామీస్, అలాగే గర్వాలీస్, అలాగే గోర్ఖాస్కి సంబంధించి వారికి కొంత రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. హైట్ విషయంలో 5 సెంటీమీటర్స్ ఉంటుంది మేల్కి. షెడ్యూల్ ట్రైబ్స్ కూడా ఉంటుంది. అలాగే ఆ స్టేట్స్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ 2 kgs రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళకి, మనకు కాదు. సో ఈ విధంగా మీకు ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే వాకింగ్ చేయాలండి మీరు. ఓకే, మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది PET PMTకి సంబంధించిన హవాల్దార్ పోస్టులకి సంబంధించి కండక్ట్ చేస్తారు. సో ఇందులో క్వాలిఫై అవ్వాలన్నమాట. ఇది క్వాలిఫైయింగ్ నేచర్. బట్ మీకు CBT ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అయితే వస్తుంది. బట్ ఇది మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి హవాల్దార్ పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి వారికి. సో ఇప్పుడు మీరు చదవాల్సిన బుక్స్ ఏంటనేది చూద్దాము. ఇంకా మీరు SSCకి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నటువంటి ఈ బుక్స్ని అయితే చూస్ చేసుకోండి. ఓకే, సో నేను గతంలో చదివినటువంటి బుక్స్ అండ్ ఆల్ ఇండియా వైడ్గా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి బుక్స్ ఇవే అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా మీరు SSC MTS, SSC CHSL, SSC GD లాంటి ఎగ్జామ్స్కి తెలుగులో ప్రిపేర్ అయ్యేటువంటి వారు కూడా ఈ బుక్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ముందుగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి యాప్టిట్యూడ్ బుక్ చూసుకున్నట్లయితే మీకు RS అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ ఉంటుంది. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ లైక్ మనకి ఇక్కడ జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ లాంటి టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలిమెంటరీ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి కిరణ్ ప్రకాష్కి సంబంధించిన బుక్ ఉంటుంది. ఈ బుక్ చూస్ చేసుకోండి. తర్వాత మీరు ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. SSC అంటేనే ప్రీవియస్ మోడల్స్ వస్తాయి కాబట్టి మీరు మ్యాథ్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ సాల్వ్డ్ పేపర్స్ అని చెప్పేసి కిరణ్ ప్రకాష్కి సంబంధించిన బుక్ ఉంటుంది. సో ఇవన్నీ మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు అవి బై చేసుకోండి. అదే తెలుగు మీడియం వారికి RS అగర్వాల్ యాప్టిట్యూడ్ బుక్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉందండి. సో చాలా మంచి బుక్, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే మీరు రీజనింగ్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మీకు ఇక్కడ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్కి సంబంధించి RS అగర్వాల్ బుక్ ఉంటుంది. అండ్ మీరు ప్రీవియస్ పేపర్స్ని SSCకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ని రీజనింగ్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే కిరణ్ ప్రకాష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ బుక్ ఉంటుంది. సో అది మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేటెస్ట్ వర్షన్ తీసుకోండి. తర్వాత తెలుగు మీడియంకి సంబంధించి మనకి ఇక్కడ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్కి సంబంధించి తెలుగు మీడియంలో RS అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్ అయితే ఉంది. సో ఈ బుక్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో మీరు ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడానికి తెలుగు మీడియం వారికి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి బుక్స్ అయితే లేవన్నమాట. సో కాబట్టి అవి నేను మీకు సజెస్ట్ చేయలేను. తర్వాత ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్కి ఇంగ్లీష్ మీడియంలో మీకు ఇక్కడ లూసెంట్స్ బై జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనకు ఒక బుక్ అయితే ఉంటుంది. లూసెంట్స్ బుక్ అని చెప్పేసి ఉంటుంది. అన్ని టాపిక్స్ కూడా మనకి కవర్ అవుతాయి. ఓకే, మీరు అవి ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ప్రాక్టీస్ చేయడానికి మేము మీకు 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి SSCకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇక్కడ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఇస్తున్నాము. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు జీకేకి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఈ కోర్స్ని మీరు బై చేయండి. ఓకే, సో మేము మీకు యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ PDF కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ PDFస్ని మీరు డౌన్లోడ్ కూడా చేయొచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే మీరు జనరల్ నాలెడ్జ్ తెలుగు మీడియంకి సంబంధించి చూసుకున్నట్లయితే హైటెక్ విజయ రహస్యం కానీ లేదా
ఇంకా ఏదైనా బుక్ ఉన్నట్లయితే అది మీరు చూస్ చేయండి. నేను మీకు చెప్పేది హైటెక్ విజయ రహస్యం అనమాట. మీరు ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి తెలుగు మీడియంలో జీకే బిట్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే 1997 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎస్ఎస్సికి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాము. సో 199 రూపీస్కి ఈ కోర్స్ మీరు పొందవచ్చు. సో పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే నేను మీకు చెప్పేటువంటి బుక్ వచ్చేసి ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అండి. ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ ఈవిడ బుక్ ఉంటుందన్నమాట. చాలా మంచి బుక్. సో రీసెంట్ 2025 అప్డేటెడ్ బుక్స్ కూడా వచ్చాయి. ఇవి మీరు ప్రిఫర్ చేయండి. ఓకే, చాలా మంచి బుక్ ఇది. లేదు అంటే ఎస్పి బక్షి అని చెప్పేసి బుక్ ఉంటుంది, ఆ బుక్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా 10,500+ బిట్స్ ఉన్నటువంటి 1997 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కోర్సులో. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ కోర్సు 199 రూపీస్ కోర్సు, అలాగే 499 రూపీస్ లక్ష్యం కోర్సు, ఈ 2 కోర్సులు తీసుకోండి. మీకు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇవి నేను మీకు చెప్పాలనుకున్నటువంటి డీటెయిల్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.